తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఈ మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ షాప్ డీలర్లకు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులకు ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని, అది కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు క్రమం తప్పకుండా పంపిణీ చేయాలని అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రేషన్ డీలర్లు తప్పకుండా అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులకి ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని అయితే కఠినంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న అన్ని రేషన్ దుకాణదారులు ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు క్రమం తప్పకుండా రేషన్ పంపిణీ చేయాలని, ఈ రేషన్ పంపిణీ కార్యక్రమంలో సమయపాలన పాటించాలని, లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసిన, రేషన్ పంపిణీ క్రమంలో అక్రమాలకు పాల్పడిన వారి రేషన్ డీలర్షిప్ ను రద్దు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులో బనాయిస్తామంటూ ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల అధికారులు అయితే రాష్ట్రంలో ఉన్న అన్ని రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధికారుల ఆదేశానుసారం రాష్ట్రంలో ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు క్రమం తప్పకుండా ఒక సమయాన్ని కేటాయించి ఆ సమయంలోనే పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ అయితే నిర్ణయం తీసుకుని ఈ మేరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం రేషన్ డీలర్లకు అయితే ఆదేశాలు పంపడం జరిగింది. ఎవరైతే అన్నపూర్ణ, అంత్యోదయ కార్డు కలిగిన వారు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే ఈ రేషన్ పంపిణీ కార్యక్రమంలో మీరైతే మీ దగ్గరలోని షాపుకు వెళ్లి ఉచితంగా రేషన్ బియ్యాన్ని అయితే పొందండి. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలతో పాటు పెన్షన్, రేషన్ కార్డు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.